ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది భమిడిపాటి శరత్జ్యోత్స్న. ముఖ్యాంశాలు. తెలంగాణలో నిన్న 921 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 146 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50% సీట్ల సామర్థ్యంతో తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 545 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 41,024 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు 3 ముఖ్యమైన సూచనలు పాటిద్దాం. కోవిడ్ ని నిర్మూలిద్దాం. 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం. ముఖానికి మాస్కు ధరిద్దాం. చేతులను తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం. ఇంకా వార్తలు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 921 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య మొత్తం 2,65,000 దాటింది. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 921 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,097 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు 95.28% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,52,565కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 11,000కు పైగా యాక్టివ్ కేసులున్నట్లయింది. ఇందులో 8,000 మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,437గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 81, భద్రాద్రి కొత్తగూడెం 71, రంగారెడ్డి జిల్లాలో 61 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. జగిత్యాల 50, నల్గొండ 49, కరీంనగర్ జిల్లాలో 44, వరంగల్ అర్బన్ 45, ఖమ్మం 36, సూర్యాపేట 31 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం అంటూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ 2వ వేవ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఎస్ఎంఎస్ సందేశాల ద్వారా హెచ్చరిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో 2వ వేవ్ కోవిడ్ కేసుల నేపథ్యంలో ప్రజలందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి పేరిట ఈ ఎస్ఎంఎస్లను పంపుతున్నారు. ఎక్కడకు వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఒకే చోట గుమిగూడవద్దని, చేతులను సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవాలని, అనుమానం వస్తే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ పరీక్షను ఉచితంగా చేయించుకుని వైద్యుల సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 545 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 47,130 శాంపిళ్లను పరీక్షించారు. గత 24 గంటల్లో 1,390 మందికి కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 117 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. తెలంగాణలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50% సీట్ల సామర్థ్యంతో తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల తక్షణం ఈ థియేటర్లు తిరిగి తెరవచ్చు. ఒకేసారి వివిధ షోలు జరగకుండా చూసేందుకు షో వేళలను నియంత్రించాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రేక్షకులు, సిబ్బంది, చిన్న వ్యాపారాలతో సహా అందరూ అన్ని వేళలా మాస్కులు ధరించాలని, ఎంట్రీ ఎగ్జిట్ ద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు ఉండేటట్లు కోవిడ్ మార్గదర్శకాలని పాటించేటట్లు చూసే బాధ్యత థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. అన్ని థియేటర్లలో ఎయిర్ కండిషనింగ్ 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలని పేర్కొన్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 41,024 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇంతవరకు కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 85,62,641కి చేరింది. కోవిడ్ రికవరీ రేటు 93.68%గా నమోదైంది. కాగా గడిచిన 24 గంటల్లో 44,059 వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,39,866కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 4,43,486 యాక్టివ్ కేసులున్నాయి. ఇక గత 24 గంటల్లో మరో 511 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు.
దీంతో దేశంలో కోవిడ్ మృతుల సంఖ్య 1,33,738కి చేరింది. కోవిడ్ మరణాల రేటు 1.46% ఉంది. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులను గమనించినట్టయితే హిమాచల్ ప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అన్ని విద్యా సంస్థలను డిసెంబర్ నెలాఖరు వరకు మూసివేయాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హిమాచల్ ప్రదేశ్లోని 4 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రాజస్థాన్లో కోవిడ్ ప్రమాదకర పరిస్థితి దిశగా సాగుతున్నట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్లో కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతూ ఉండడంతో కోవిడ్ మార్గదర్శకాలను సవరించారు. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు హాజరయ్యే అతిథుల సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 100కు పరిమితం చేసింది. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో బీహార్లో 15 రోజుల హై అలర్ట్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మాస్క్ లేకుండా వాహనాలు నడిపే వారి వాహనాలు స్వాధీనం చేసుకుంటామని, దుకాణాల యజమానులు, కస్టమర్లు మాస్కులు ధరించాలని, లేకుంటే షాపులను సీలు వేస్తామని హెచ్చరించారు. ఆకాశవాణి కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. ఇప్పటికే కాలనీల్లో ప్రచారం ఊపందుకోగా ఎన్నికల అధికారులు అందజేసిన సవరించిన సమాచారం మేరకు అధికార తెరాస మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 149, కాంగ్రెస్ 146 చోట్ల పార్టీ అభ్యర్థులను పోటీలో ఉంచాయి. బహదూర్పురా నియోజకవర్గంలోని నవాబ్సాబ్ కుంట డివిజన్లో బీజేపీ అభ్యర్థి పోటీకి దిగినా సరైన పత్రాలు సమర్పించలేదని నామినేషన్ తిరస్కరించడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థి పోటీలో లేరు. అత్యధికంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం జంగంమెట్ డివిజన్ నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అత్యల్పంగా ముగ్గురేసి అభ్యర్థులు ఉప్పల్, జీడిమెట్ల, బార్కస్, నవాబ్సాబ్ కుంట, టోలీ చౌకీ డివిజన్లలో పోటీలో ఉన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుండి కోవిడ్-19 ప్రత్యేక రైళ్లతో సహా అన్ని రైళ్లను నిలుపు చేస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక సందేశాన్ని ప్రభుత్వం ఖండించింది. డిసెంబర్ 1వ తేదీ తర్వాత రైళ్ల సర్వీసులు నిలుపు చేసే విషయంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29న ప్రసారమవుతుంది. తుఫాను తీవ్రత దృష్ట్యా 3 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని విపత్తు సంక్షోభణ నిర్వహణ కమిటీ నిన్న సమీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి సీఎస్లు ఈ భేటీకి హాజరయ్యారు. ముందస్తు చర్యలపై సుదీర్ఘంగా వారు చర్చించారు. తుఫాను ప్రభావం నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కేంద్రం సూచించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలోని భారత వైద్య పరిశోధనా సమితిలో జరిగిన కార్యక్రమంలో స్పైస్ హెల్త్ కేర్ వారు ప్రారంభించిన మొబైల్ ఆర్టీపీసీఆర్ పరీక్షా ల్యాబ్ను ప్రారంభించారు. అత్యాధునిక మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లో రోజుకు 3,000కు పైగా కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉంది. 6 గంటల్లోపుగా ఫలితాలు వెలువడతాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, బౌల్డర్ హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం తరచూ ర్యాపిడ్ టెస్టింగ్ జరపడం వల్ల కొద్ది వారాల్లోనే కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చునని తేలింది. తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో నిన్న 921 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 146 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లకు 50% సీట్ల సామర్థ్యంతో తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 545 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 41,024 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆకాశవాణి కోవిడ్-19 రౌండప్ సమాప్తం. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_హైదరాబాద్ను ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.